గతంలో హరీష్, కేటీఆర్, సంతోష్ ని విచారించారు సిట్ అధికారులు. ఈ నెల 20న సిట్ విచారణకు వెళ్లారు హరీష్ రావు. ఆ తర్వాత 4 రోజులంటే 23న విచారణకి హాజరయ్యారు కేటీఆర్. ఆ తర్వాత 4 రోజులంటే 27న విచారణకు వెళ్లారు మాజీ ఎంపీ సంతోష్. రేపు కేసీఆర్ ని విచారించనున్నారు సిట్ అధికారులు. కేసీఆర్ లేకుండా ఫోన్ ట్యాపింగ్ విచారణ అనేది జరగదనేది గతం నుంచి మేము చెబుతున్నది. ఊహించిందే జరిగింది. ఏ బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్కు దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరు కేసీఆర్కు దగ్గరైంది, కేటీఆర్ను విచారించినప్పుడు అదే, హరీష్ రావును విచారించినప్పుడు అదే, సంతోష్ రావును విచారించిన అదే, అధికారులను విచారించిన కేసీఆర్ పేరు చెప్పడం వల్లనే కేసీఆర్కు నోటీసులు వస్తున్న పరిస్థితి. కాబట్టి ఇదేదో మళ్ళీ వాళ్ళు ఏదో కక్ష సాధింపు చర్యలు, రాజకీయంగా కేసీఆర్ని అబాస్పాలు చేయడానికి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కుట్ర, ఇట్లాంటివన్నీ వస్తాయి డెఫినెట్గా. వాళ్ళు ఏంటంటే తప్పు చేసి తప్పించుకోవడానికి బీఆర్ఎస్ చేసే ప్రయత్నాలు అన్నీ కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో అందరికీ తెలుసు. దబాయింపులు తెలుసు, బెదిరింపులు తెలుసు, డైవర్ట్ టాక్టిక్స్ తెలుసు, వాళ్ళేదో పెద్ద స్కాములు బయటపెట్టినట్టు నటించుడు తెలుసు, లేకపోతే ప్రభుత్వం మీద ఏ విధంగా బురద జల్లాలనే ప్రయత్నం తెలుసు. కానీ కేసీఆర్కు తెలియకుండా ఎప్పుడు ఏది జరగదనేది మాలాంటి వాళ్ళకి తెలుసు, ముఖ్యమంత్రి గారికి తెలుసు, కాంగ్రెస్ పార్టీకి తెలుసు. కాబట్టి ఇవాళ కేసీఆర్ నోటీస్ తీసుకున్న తర్వాత వాస్తవాలను చెబితే అది అన్నింటికీ మంచిది. ఎందుకంటే దానివల్ల కొన్ని కుటుంబాలు నాశనమైనవి, కొంతమంది అధికారుల జీవితాలు నాశనమైనవి, కొంతమంది రాజకీయ నాయకుల జీవితాల్లో ఒక అలజడి ఉంది. చివరికి తన రాజకీయ భవితవ్యం కూడా దానివల్లనే నష్టపోయిందనే విషయాన్ని బలహీనతలో బలాలు తెలుసుకొని వాళ్ళని బలహీనులుగా చేయడానికి చేసే కుట్రలు ఏవైతే ఉన్నాయో ఇది రాజనీతి కాదు, ఇది దొరతనం కూడా కాదు. నాకు తెలిసి ఇలాంటి భారత రాజ్యాంగ పరిధిలో పనిచేయాల్సిన వ్యక్తులు, భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పరిపాలన కొనసాగించాల్సిన వ్యక్తులు ఇలాంటి నీతిబాహ్యమైన, లేదంటే ఇంకా చెప్పాలంటే దిగజారే రాజకీయాలకు ప్రభుత్వాలను వాడుకోవడం అనేది మంచిది కాదు. ఇది ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తానికి ఇదొక దిక్సూచిగా ఉండాలి ఈ కేసు యొక్క వివరాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు దీని మీద సీరియస్గా తీసుకుని డెఫినెట్గా ఈ అంశంలో ముద్దాయిలు ఎంతటి వారైనా సరే శిక్షింపబడాలనేదే మాలాంటి వాళ్ళ యొక్క కోరిక.